రామచంద్రపురం బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. కుక్కడపల్లి సహస్ర తరహా కేసులోనే ఉంది ఇది. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్టింగ్ ఆధారంగా హత్యగా గుర్తించారు. బాలికను హత్య చేసింది శ్రీనుగా గుర్తించారు పోలీసులు. బాలిక ఇంట్లో దొంగతనం కోసం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో వాళ్లకు చెబుతానని బాలిక చెప్పడంతోనే హత్య చేశాడు. బాలిక ఉంటున్న భవనంలోనే ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్నాడు శ్రీను. తనపై అనుమానం రాకుండా విచారణ సమయంలోనూ పోలీసులతో కలిసి తిరిగాడు శ్రీను. హత్య తర్వాత బాలిక చదువుతున్న స్కూల్కు శ్రీను వెళ్ళాడు. కాసేపట్లో ఎస్పీ పూర్తి వివరాలు వెల్లడించబోతున్నాడు. అచ్చం కుక్కట్పల్లి సహస్ర హత్య తరహాలోనే ఈ హత్య కూడా దాన్ని పోలిన హత్యగానే కనిపిస్తోంది. సహస్రను ఎలాగైతే చంపి ఏమీ తెలియనట్టుగా ఆ బాలుడు మైనర్ బాలుడు వ్యవహరించాడు, సరిగ్గా ఆ తరహాలోనే రామచంద్రపురంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. హత్య చేసిన తర్వాత బాలిక చదువుతున్న స్కూల్కు వెళ్ళాడు శ్రీను అనే ఈ దుండగుడు. ఇక పోలీసులకు కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ పోలీసులకు సహకరించినట్టుగా కూడా నటించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. శ్రీను ఆ స్కూల్కి వెళ్ళినట్టుగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రామచంద్రపురంలో బాలిక హత్యోదంతం మిస్టరీ వీడింది. ఇదిగో ఈ స్కూల్లోనే ఆ బాలిక చదువుతోంది. సరిగ్గా ఆ బాలిక ఉంటున్న ఇంట్లో దొంగతనానికి చొరబడ్డాడు. అదే కాంప్లెక్స్లో ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్న శ్రీను ఆ దొంగతనాన్ని చూసిన బాలిక ఎక్కడ అందరికీ చెప్తుందోనేమన్న అనుమానంతో భయంతో ఆ బాలికను పూర్తిగా కడతీర్చాడు ఈ దుర్మార్గుడు. చాలా దారుణమైన ఘటన ఇది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4వ తేదీన జరిగిన చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో విచారణ పోలీసులు వేగవంతం చేశారు. ఇక పోస్ట్ మార్టం ఫోరెన్సిక్స్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు. రంజిత వాళ్ళు ఉంటున్న ఇంటి కింద ఫ్లోర్లో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న కోటి స్నేహితుడు శ్రీను రెగ్యులర్గా కోటి షాప్ దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఇంట్లో లేని సమయంలో చిన్నారికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చిమ్మని శ్రీనికి చిన్నారి రంజిత తల్లి సునీత చెప్పేది. అయితే ఆమె హత్య జరిగిన రోజు పై ఫ్లోర్లో ఉంటున్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళిన శ్రీను రంజిత తల్లి సునీతతో ఫోన్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ హత్యోదంతం ఇప్పుడు సంచలనం రేపింది. ఇక ఈ వ్యవహారంలో ప్రస్తుతం అయితే అప్పుడు ఫ్యాన్కు రిపేర్ అయిందని ఇంటికి వచ్చి చున్నీ మెడకు బిగించి రంజితను శ్రీను చంపినట్టు పోలీసులు గుర్తించారు. తల్లిపై అనుమానం రాకుండా విచారణకు వచ్చిన పోలీసులతో అతడు తిరిగినట్టు తెలుస్తుంది. ఇక లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని మెసేజ్లు కూడా శ్రీను పెట్టినట్టు సోషల్ మీడియా చాట్లో వైరల్గా మారింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. అసలు విషయం ఏంటంటే ఆ నిందితుడు ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అది చూసిన ఆ అమ్మాయి ఎక్కడ బయటికి చెప్తుందనేమన్న భయంతో అనుమానంతో అమ్మాయిని హతమార్చినట్టుగా తెలుస్తుంది. రామచంద్రపురంలో ఈ నెల 4న సంచలనం రేపిన చిన్నారి రంజిత మృతి కేసు కొలిక్కి వచ్చింది. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఖచ్చితంగా హత్యనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవాలంటూ ఆందోళన చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. హత్య కోణంలోనే పరిశోధించిన వారు ఆ కుటుంబం అద్దెకుంటున్న యజమాని కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు ఆ ఇంటికి తరచూ వచ్చే వెళ్లేవారితో కలిసి దాదాపు 10 మందిని విచారించారు. వీరిలో 3 పాత్రపై అనుమానం వచ్చింది. లోతుగా దర్యాప్తు చేశారు. వారిలో ఒక యూట్యూబర్, అతని స్నేహితులు ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 3 రోజులుగా వీరిని విచారిస్తున్న క్రమంలో విషయాలేవి బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం మీద కేసు చిక్కుముడి వేడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ బాలిక హత్య చేసింది శ్రీను అనే వ్యక్తిగా తెలుస్తుంది. ఈ శ్రీను అక్కడ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఇది పక్కా హత్యగా గుర్తించారు. బాలికను హత్య చేసిన శ్రీనుగా గుర్తించారు. బాలిక ఇంట్లో దొంగతనం కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో వాళ్లకు చెబుతానని బాలిక చెప్పడంతోనే ఆమెను హత్య చేశాడు. బాలిక ఉంటున్న భవనంలోనే ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్నాడు శ్రీను. తనపై అనుమానం రాకుండా విచారణ సమయంలోనూ పోలీసులతో కలిసి తిరిగాడు. హత్య జరిగిన తర్వాత ఆమె చదువుతున్న స్కూల్కి వెళ్ళొచ్చాడు. తర్వాత ఏమీ అనుమానం రాకుండా నంగనాచిలా తిరుగుతూ మళ్ళీ అందరితో కలివిడిగా ఉన్నాడు. ఇంత దారుణమో చూడండి ఒక్కసారి. ఆ బాలిక హత్యోదంతం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య ఎలా జరిగింది? ఎందుకంటే అమ్మాయి ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడేంత
సాహసం చేయదు, అంత కష్టమే లేదు, అసలు అమ్మాయికి ఆ ఇబ్బందులు లేవంటూ తల్లి మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతుంది. అంతేకాదు కనీసం బలవన్మరణం చేసుకోవడానికి కూడా ఆ ఉరి పెట్టుకోవడానికి ఫ్యాన్ కూడా అందదు ఆ అమ్మాయికి. ఇక్కడే చాలా డౌట్లు వచ్చాయి తల్లికి, ఎందుకంటే తను అలా చేసుకోదు, అందదు కూడా తనకి. మరి ఎలా చేసుకుంది ఏంటి ఈ కోణంలో దర్యాప్తు చేసినప్పుడు చాలా అంశాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఆ ఇంటి ఓనర్ మీద తొలుత అనుమానం వ్యక్తం చేసింది. తర్వాత విచారిస్తున్న క్రమంలో ఆ ఇంటి ఓనరు, వాడి ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఎవరో వస్తున్నారు ఏంటి, దాదాపు ఒక డజన్ మందికి పైగా విచారించినప్పుడు ఒక ముగ్గురిపై అనుమానం వచ్చింది. అందులో మరీ పర్టికులర్గా ఈ శ్రీను అనే వ్యక్తి, వీడు ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. చాలా దారుణం. సరిగ్గా చూడండి, హత్య చేసిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చాడు, ఏమి తెలియనట్టు పోలీసులతో మెసేజ్ చేస్తున్నాడు, అక్కడ లోకల్ గ్రూపులో మెసేజ్ చేస్తున్నాడు నిందితుని త్వరగా పట్టుకోవాలంట. సరిగ్గా కుక్కటిపల్లి సహస్ర హత్య కేసు మీకు గుర్తుండే ఉంటుంది. సహస్ర ఇలాగే ఒక క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళి హత్య చేసినట్టుగా అప్పుడు ఆ మైనర్ కిల్లర్ ఒప్పుకున్నాడు, ఆ నిందితుడు ఒప్పుకున్నాడు. తర్వాత అలాగే సేమ్ స్కూల్కి వెళ్ళి వచ్చాడు. ఇదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఎంత దుర్మార్గం అంటే, అరే అసలు నాకు అర్థం కాదు, మీకు ఏమనిపిస్తుందో ఈ కిల్లర్ నా కొడుకు, ఈ కిల్లర్ విధవలకి ఏమనిపిస్తుందో అర్థం కాని పరిస్థితి. సీరియస్గా ఐఎమ్ సారీ. ఎంత దారుణంగా చాలా ఈజీగా ప్రాణాలు తీసేస్తున్నారు, చిదిమేస్తున్నారు ఈ విధవలు. ఎవడిచ్చాడో వీళ్ళకి హక్కు నాకు అర్థం కాదు. లైసెన్స్డ్ కిల్లర్లాగా తయారవుతున్నారు. ఇంటికి వచ్చి పరిచయాలు పెంచుకొని అలా ప్రాణాలు తీయడం ఎంత ఈజీగా ఉంది, ఎంత ఈజీ అవుతుందో, అసలు ఎంత క్రూయల్గా మారిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏం పాపం చేసిందనరా నిజంగా అమ్మాయిని చిదిమేశావు, అంత దారుణంగా అమ్మాయిని పొట్టన పెట్టుకున్నావు, నువ్వు దొంగతనం చేసావు, పైపెచ్చు నేరాన్ని కప్పించుకున్నందుకు ఇంకా పెద్ద నేరం చేసావు. ఏకంగా అమ్మాయిని లేకుండా చేసావు, భౌతికంగా అమ్మాయిని పూర్తిగా చంపేసి అమ్మాయికి బలవన్మరణం చెందినట్టుగా మళ్ళీ డ్రామా ఆడావు. ప్రాణాలు తీయడం అంత ఈజీగా ఉంది, ప్రాణాలు తీయడం అంత తేలిగ్గా సులువుగా అవుతుంది ఇట్లాంటి దుర్మార్గులకి. నిజంగా చెప్తున్నాను, వెరీ సీరియస్. ఇట్లాంటి దుర్మార్గుల పట్ల ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుందో ప్లీజ్ కామెంట్. ఎందుకంటే చాలా తేలిగ్గా ప్రాణాలు తీస్తున్నారు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ అమ్మ కూడా రియాక్ట్ అయ్యారు. పాపం ఆ తల్లి ఎంత బాధపడిందో ఒకసారి వినండి. మా చెల్లి ఫోన్ చేసింది, మా చెల్లి చెప్పింది విన్నాను. తర్వాత ఏమైనా అది ఊయే ఉంది, ఛార్జింగ్ అయిపోతుంది, పెట్టాను. ఈలోపు నేను ఎక్కడికి వస్తానంటే బ్యాలెంగ్ దాటేశాను. నేను ఫోన్ కట్ చేసుకొని బ్యాలెంగ్ దాటేశాను. రామచంద్రపురం వరకు బాగా మా చెల్లితో మాట్లాడాను. పాత బస్ స్టాండ్లో దిగేసాను. యాపిల్స్ దగ్గర యాపిల్స్ తీసుకున్నాం, పేపర్కి పొద్దున స్నాక్స్ రోజు బిస్కెట్స్ పెట్టాలని అతను 250 రూపాయలు చెప్పేది. నేను అక్కడ వద్దులే అని చెప్పేసి పక్కన వచ్చిన తర్వాత కమలాలు కనిపించింది, మా అమ్మాయికి ఇస్తామని కమలాలు తీసుకుని వెళ్ళి స్టెప్స్ ఎక్కేసి వెళ్ళి డోర్ కొడుతున్నానండి. డోర్ అస్సలు తీయట్లేదు. కిచెన్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను, తీయలేదు. బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను. ఎప్పుడన్నా ఏసీ వేసేసుకుని ఇంట్లో ఉన్నదనుకోండి వినిపించింది కాబట్టి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి కొడతాను. అయితే మా మధ్య గారు కూడా ఎప్పుడన్నా వస్తే ఆ బెడ్రూమ్ దగ్గర నుంచే కొడతాడు, అనే డోర్ తీయండి, డోర్ కొడుతున్నాను, తీయట్లేదు మీరు అని. అప్పుడు తీయలేదండి పాప. టీవీ మాత్రం రన్ అయిపోతుంది, టీవీ రన్ అయిపోతుంది. అప్పుడు పక్కన మేడం ఉంటారు, గుర్తు మేడం, కాలింగ్ బెల్ కొట్టి మేడం మేడం అంటే ఆవిడ బయటకు వచ్చాను. మేడం అని ఫోన్ తీయట్లేదు, తీయట్లేదు మేడం, తలుపు తీయట్లేదు మేడం అన్నాడు. అంటే మేడం అన్నారు. మేడం ఏంటంటే నా దగ్గర నుంచి అలాగే ఓనర్ గారి దగ్గరికి పేరు కింద కింద ముగ్గురు అబ్బాయిలు వచ్చేది, ఇలాంటి అబ్బాయిలు ఇద్దరు, పెద్ద అతను ఒక కళ్ళద్దరు పెట్టినారు. మేడం ఇందాక నుండి ఏంటి అరుస్తున్నారు అన్నారు. మా పాప తలుపు తీయట్లేదు, లోపల గడి పెట్టేసుకుని అని అంటే ఆ ఇద్దరు బిడ్డల్ని, ఆ ఇద్దరు మగ పిల్లల్ని ఇతను వచ్చారండి. వచ్చిన తర్వాత ఈలోపు మా ఇంటి వాళ్ళు వచ్చి గోపిక మేడం పిలిచారు కదా, ఆ మెష్ డోర్ నుంచి తలుపు ఇలా తీసేసారు. కిటికీ మెష్ ఉంటుంది కదా, మెష్ డోర్ నుంచి తలుపు తీసేసారు. అయితే తలుపు తీసింది. తలుపు తీగా నేను ఏం చేశానండి, పాప ఎక్కడుందో వెతుకుని వెళ్ళిపోతున్నా, నా వెనకట్లే మేడము, ఆ ఇద్దరు పిల్లలు, ఆ కళ్ళద్దరు పెట్టుకున్న అతను, మా వాంతో వచ్చేసి వచ్చి ఇలా చూడబడికి ఫ్యాన్ కూరేసేసుకుని ఉంది. బాబోయ్ 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 అంటే బెడ్రూమ్ తొలిపెట్టలేదు, తొలిపెట్టకపోతే వాంటర్ అయితే మా పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్ పిల్లలు, అలా ఇది ఇప్పడానికి ట్రై చేశానండి, రావట్లేదు. రాకపోతే మేడం అన్నారు, సిస్టర్ చాక్ తీసుకురండి, చాక్ అంటున్నాను. ఈలోపు బెడ్రూమ్ కిచెన్లోకి వెళ్ళి మా ఇంటి వాళ్ళు చాక్ తెచ్చి, నేను ఇంకా చాక్ తెచ్చే స్థితిలో కూడా ఉన్నాను. చాక్ తాగానే కోసేసాను, కోసి కింద బెడ్ మీద పెట్టి సిపిఆర్ ఇచ్చాను. మేడం ఇచ్చారు, నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మేడం అన్నారు సిపిఆర్కి రెస్పాండ్ అవ్వట్లేదు సిస్టర్, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. మా ఇంటి వాళ్ళనే అనుమానం ఉండేది.
మేము 3 years వచ్చాం కదండి. 3 years నుంచి నాకు అలాంటి ఎదురు ఏం జరగలేదు. కానీ నిన్న అయితే మా ఇంటి మాత్రమే డౌట్ వచ్చింది. అంటే తలుపు తీసిన కదా ఆ తలుపు అలా తీయాలని కూడా వీళ్ళకి తెలియదు అట్టండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ తలుపు వరండాలో ఉంది. పెట్టాడు. ఇప్పుడు జస్ట్ ఒక 8 months బ్యాక్ పెట్టి ఉంటాడు, లేదా 1 year అయ్యి. అయితే ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు. నీ డౌట్ చెప్పు. నా డౌట్ ఏంటంటే ఫ్యాన్ కి అది చున్నీ ఏదైతే ఉందో ఆ ముళ్ళు ఎక్కువ వేసారు. ఆ ముళ్ళు మీలా స్టూడెంట్ లో ఉన్న అబ్బాయి కూడా ఎక్కలేకపోయారు. అదే నేనైతే టెన్షన్ లో ఉన్నాను. మేడం లేడు ఇప్పలేకపోవచ్చు, మీరంటే అబ్బాయి ఇప్పగలరు కానీ ఇప్పలేకపోయారు. ఇప్పలేటే కోసారు. అయితే మా అమ్మాయికి అన్ని ముడులు వేసుకుని అక్కడ 2 ముడులు ఇక్కడ 1 ముడి వేసుకోవాలని ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లిప్స్ ఉన్నాయి చూసారు, లిప్స్ కి అదే మౌత్ కి ఏదో ఆక్సిజన్ అందలేదు మా అమ్మాయికి. అవి వైట్ గా వచ్చేసాయి. ఎప్పుడైతే ఒక ఆక్సిజన్ అనేది అంటే హ్యాంగింగ్ చేస్తే కూడా ఆక్సిజన్ అందలేదని నాకు తెలుసు. నేను అదే స్టాఫ్ నాకు కొంచెం తెలుసు. హ్యాంగింగ్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఇది అవుతుంది చున్నీ. అయితే చున్నీ ఇంత బిగదు అని అంటున్నారు. నైలన్ చున్నీ ఇంత బిగకపోతే మా అమ్మాయి చచ్చిపోదు కదా. బిగలేదు, నైలన్ చున్నీ బిగలేదు కానీ మా అమ్మాయి చచ్చిపోదు. ఎవరైనా దిండుతో నొక్కేసి కొనొకరు ఉన్నప్పుడు అలా హ్యాంగ్ చేసి పెట్టారా? పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఆ అమ్మాయిది హత్య అని తేల్చారు. తొలుత బలవన్మన్నంగా భావించారు, కానీ చేసుకునే ఛాన్స్ లేదు. అసలు అనుమానాలు చాలా ఉన్నాయి, అందుకే ఇది హత్యగా తేల్చారు. నిజంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎదుగుతున్న పిల్లలు, చిన్న పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని ఇంట్లోకి అలౌడ్ చేయకూడదన్నది చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో కొన్ని వాస్తవాలు తెలుస్తుంది. ఏంటంటే ఈ శ్రీను అనేవాడు హత్య చేసిన వ్యక్తి గతంలో ఏదైనా ఇంట్లో అమ్మాయికి ఏదైనా ఐటమ్స్, ఏదైనా వస్తువులు అవసరం ఉంటే ఆమె తల్లి బయట ఉన్నప్పుడు ఫోన్ చేసి పలానా ఐటమ్ ఇచ్చిరా, మా పాపకి ఏదైనా అవసరం ఉంటే అది చూసుకో, ఇది ఇచ్చిరా, అది ఇచ్చిరా అంటూ ఇలా కొన్ని సందర్భాల్లో చెప్తున్నట్టుగా తెలిసేది. ఆ తల్లితో కూడా ఈ హంతకుడు ఫోన్లో మాట్లాడేవాడని కూడా తెలుస్తోంది. సో అది కొంత సమాచారం అంతోంది, దీంట్లో వాస్తవం ఏంటో తెలియదు. కానీ ఆ అమ్మాయికి ఐటమ్స్ ఇచ్చి రావడం, ఇలా 5th floorలో ఉంటున్న ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏదో దొంగతనం చేయబడో ఏంటో సంథింగ్. బట్ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ మధ్య కొంత పరిచయం అయితే ఉందనేది వాస్తవంగా అనిపిస్తోంది. పరిచయంతోనే ఆ ఇంట్లోకి వెళ్ళడం, తరచూ ఆ బాలికకి ఏదైనా అవసరం ఉంటే ఇచ్చి రావడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే క్రమంలోనే తెలుస్తుంది. ఒకసారి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని సరిగ్గా సహస్ర కేసే మళ్ళీ గుర్తుకొస్తుంది మనకు. ఇదిగో చూడండి, వీడు చేసిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులో పెట్టాడు. వాళ్ళు ఆ అమ్మాయి చదువులో బాగుంటుందండి, యాక్టివ్గానే వెళ్ళింది, ఇంటికి వెళ్ళే సమయంలో అన్నారు సార్, అలానే కుటుంబం వాళ్ళు స్కూల్ వల్ల చనిపోయింది, అవి ఎక్కడ చెప్పలేదు సార్, ఎందుకంటే నేను మొదటి నుంచి అక్కడే ఉన్నా. అలానే ఆ చనిపోయిన చిన్నారి తల్లి నాకు అక్క కూడా సార్, దయచేసి ఆలోచించాలని నా మనవి. అలానే నేను ఏదో మీతో డిస్కషన్ చేయడానికి కాదు, ఎందుకంటే నా మనసు చాలా బాధగా ఉంది, అమ్మాయి చాలా స్ట్రాంగ్ సంథింగ్. సరే ఏదో పెట్టాడు. ఇది పోలీసులకు పెట్టిన మెసేజ్ చూడండి. మళ్ళీ ఎంత నంగనాచిలా పోలీసులకి తొందరగా చర్యలు తీసుకోండి సార్, మాకు బాధగా ఉందంటూ ఈ మెసేజ్ సారాంశం ఇదే. వాడు చెప్తున్నాడు చాలా క్లియర్గా, వాళ్ళ అమ్మ నాకు అక్క లాంటిది, నాకు తెలుసు, ఈ చిన్నారి నాకు తెలుసు అంటే ఇదే పరిచయస్తులు అని చెప్పి నమ్మి ఇంట్లోకి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఒకసారి పేరెంట్స్ ఎవరైనా కదా ఒంటరిగా ఇంట్లో పిల్లలున్నప్పుడు వదిలి వెళ్తే అది ఏదైనా జరగవచ్చు, చాలా దారుణాలు జరుగుతాయి. తెలిసినవాడే కదా, పరిచయస్తుడే కదా, కొంచెం మా అమ్మాయికి ఇది ఇచ్చిరాపో, మా అబ్బాయికి అది ఇచ్చిరాపో అని ఎప్పుడైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లల విషయంలో మనం పరాయి వ్యక్తులు ఇంట్లోకి అలౌడ్ చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అది హైదరాబాద్ సహస్ర, కుకట్పల్లి సహస్ర కావచ్చు, ఇవాళ ఈ రంజిత హని కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయి. మంచి జరిగితే మంచి, చెడు జరిగిన రోజు ఇదిగో ఇలా బాధపడాల్సి వస్తుంది. దయచేసి ఒకసారి పేరెంట్స్ ఆలోచించండి. ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని ఇంట్లోకి అలౌడ్ చేయకండి. అవసరమైతే వాళ్ళకన్నీ సమకూర్చి వెళ్ళండి, లేదా మీ వెంట తీసుకెళ్ళండి తప్ప ఇట్లాంటివి చేయకండి. చేస్తే ఇదిగో ఇలాంటి దారుణాలు జరుగుతాయి. సరిగ్గా కుకట్పల్లి సహస్రం మాదిరే మళ్ళీ జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి నేను చెప్తున్న కేసులను బట్టి మీ దృష్టికి ఏమైనా ఇలాంటివి వచ్చాయా? మీ ప్రాంతాల్లో ఇలాంటి ఉంటున్నాయి నిజంగా? ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బాలిక హత్యోదంతం కూడా చాలా దారుణంగా ఉంది. అమ్మాయిని చంపి ఏమీ తెలియనట్టు మళ్ళీ అక్కడ దొంగతనం చేశాడని తెలుస్తోంది. అమ్మాయి నేను ఇంట్లో చెప్తానని చెప్పడంతో ఆమెను హత్య చేసి మళ్ళీ అది బలవన్మన్నంగా చిత్రీకరించేవాడని తెలుస్తుంది. చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే పరిచయం ఉంది, ఆల్రెడీ ఎంతో కొంత పరిచయం ఉంది, పరిచయం ఉన్న వ్యక్తి ఇలా వెళ్ళడం.
చాలా దారుణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో, ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటనలు మనకు తెలియజేస్తున్నాయి. దయచేసి మీరు కూడా ఒక్కసారి వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఎవరైనా సరే పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, చిన్నపిల్లలు టీనేజర్ని ఇంట్లో వదిలిపోయినప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ ఘటనలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో, ఎలా ఉండాల్సిన అవసరం ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఒక్కసారి మా ప్రతినిధి రాజమండ్రి నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చిత్రాపురంలో మైనర్ బాలికను హత్య చేసింది సీను అని పోలీసులు అయితే గుర్తించినటువంటిది అయితే ఉంది. అయితే అసలు ముందుగా ఫ్యాన్కి ఉరేసుకుని ఉన్నటువంటి మైనర్ బాలిక ఇది అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఎలా హత్య జరిగిందనేది తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే తండ్రి బాలిక తండ్రి గాని తల్లి గాని ఇద్దరు వేరు వేరు ప్లేసెస్ లో ఉండడం, కూతురు ఒక్కతే ఇంట్లో ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే ఇంట్లో ఏ ఒక్కరూ లేరు అనుకుని ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నటువంటి సీను ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసినటువంటిది అయితే ఉంది. దొంగతనం చేసేటువంటి సమయంలో మైనర్ బాలిక ఆ ఎలక్ట్రీషియన్ అయితే చూసింది. ఒకవేళ ఎవరికైనా దొంగతనం చేసిన విషయం చెప్పేస్తుందనే ఉద్దేశంతో ఆ శ్రీను ఆ బాలికను హత్య చేసి తర్వాత చున్నీతో ఫ్యాన్కి ఉరివేసి అక్కడి నుంచి ఇంటి గడిని కూడా లోపల నుంచే పెట్టి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరికి అనుమానం రాకుండా బాలికను హత్య చేసి అక్కడి నుంచి పరారై శ్రీను చాకచక్యంగా తనకి ఏమీ తెలియదు అన్నట్లుగా ఈ కేసు బయటపడిన వెంటనే పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టిన దగ్గర నుంచి పోలీసులతో పాటే తిరుగుతూ పోలీసులు పక్కనే ఉంటూ, అదేవిధంగా బాలిక తల్లి ఆ మీడియాతో మాట్లాడినప్పుడు కొన్ని వివరాలు వెల్లడించినటువంటి సమయంలో కూడా ఆమె పక్కనే ఉంటూ ఆమె అక్క అవుతుంది నాకు అని పరిచయం చేసుకుంటూ కొంత హడావుడి చేసినటువంటిది అయితే ఉంది. ఇక్కడతో ఆగకుండా బాలిక చదువుతున్నటువంటి బాయ్సన్ స్కూల్ కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసుకుని ఈ ఆత్మహత్యకు సంబంధించి, అంటే ఈ హత్యకు సంబంధించి పూర్తిగా స్కూల్ మీదకి నెట్టేసే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ తిట్టారు. ఆ టీచర్స్ వల్ల ఈమె మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందనేది ఒక క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసి స్కూల్ యాజమాన్యంతో కూడా ఆ శ్రీను గొడవ పెట్టుకున్నటువంటిది అయితే ఉంది. శ్రీను గొడవ పెట్టుకున్నటువంటి సమయంలో తన ఒక యూట్యూబర్ గా కూడా, అంటే యూట్యూబర్ అంటే ఒక వీడియోస్ తీసి యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. యూట్యూబర్ గా పనిచేస్తూ నేను ఒక యూట్యూబర్ ని, నాకు వీడియోస్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని వాళ్ళని బెదిరించి ఆ వీడియోస్ తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడినటువంటి సమయంలో శ్రీను చేస్తున్నటువంటి హడావుడి, వాళ్ళ మదర్ తో కొంచెం దగ్గరగా ఉండడం, అక్కడ అన్ని కార్యక్రమాలు తానే చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే శ్రీను అనుమానించారు. పోలీసులు శ్రీను అదుపులోకి తీసుకుని విచారణ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం కేసు చిక్కుముడు అయితే వీడినటువంటిది అయితే ఉంది. తానే హత్య చేసినట్లుగా ఆ దొంగతనం చేయడానికి వెళ్ళి చూసినందుకు మొత్తం అందరికీ ఊళ్ళో అందరికీ చెప్పేస్తుంది, తన తల్లికి చెప్పేస్తుందని అనుమానంతో హత్య చేసినట్లుగా అంగీకరించినట్లు తెలుస్తుంది. మరొక 10 నిమిషాల్లో జిల్లా ఎస్పీ ఈ హత్యా మిస్టరీకి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అంటే శ్రీను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ అన్ని ప్లేసెస్ అంటే తనకు ప్రత్యేకించి షాప్ అనేది లేదు. ఎవరు ఇళ్లలో కరెంటు పని కావాలన్నా కూడా ఆ ఇంటికి వెళ్ళి పనిచేస్తూ వస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడైతే ఎవరు లేరు అని గమనించినటువంటి ప్లేసుల్లో కూడా దొంగతనాలు చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మైనర్ బాలిక ఆ ఇంట్లోకి వెళ్ళడం, తన దొంగతనం చేయడం, తిరిగి వస్తున్నటువంటి సమయంలో బాలిక చూడడంతో ఎక్కడ బయట ఈ విషయాన్ని బయట పెట్టేస్తుంది. పరువు పోవడంతో పాటుగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చాకచక్యంగా అనుమానం రాకుండా బాలికనైతే హత్య చేసి దానికి ఉరేసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అసలు శ్రీనుని అనుమానిస్తారని ఎక్కడ అనుకోలేదు. కానీ పోలీసులు శ్రీను చేస్తున్నటువంటి హడావుడిని గమనించి ఎక్కడో తేడాగా ఉందని వాళ్ళు ఆ శ్రీనుని ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ విషయం మొత్తం అంతా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మైనర్ బాలిక చిన్న పాప 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమెను అసలు అత్యంత క్రూరంగా శ్రీను అయితే హత్య చేసినటువంటిది అయితే ఉంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరో పోలీసుల విచారణలో కనుక తేలితే అతన్ని కాల్చి చంపాలనే ఒక డిమాండ్ కూడా వచ్చినటువంటి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంటే దీని మీద స్పందించడం, ఆ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుభాష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శంతో పాటుగా వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే హత్య చేశారో లేకపోతే ఈ చనిపోవడానికి కారణాలు ఎవరో వాళ్ళు శిక్షిస్తామని వెల్లడించినటువంటి నేపథ్యం అయితే ఉంది. కానీ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఏమీ తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి శ్రీను గుర్తించడం, అతను విచారణ చేసి ఈ కేసు ఉదంతాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరొక 10 నిమిషాల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. నగేష్, తొలుత ఈ బాలిక బలవన్మరణం చెందిందని తెలిసిన తర్వాత చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తల్లి చేసిన అనుమానాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ ఇంటి ఓనర్ మీద డౌట్ వచ్చింది. ఇంటి ఓనర్పై ఇదివరకే డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు వెళ్ళొచ్చాడు. చాలా నేర చరిత్ర ఉంది. ఒకరిపై లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. కానీ
విచారిస్తే అతను కాదని తేలింది. తర్వాత ఆ ఇంట్లో ఒక ఇంటర్నెట్ షాప్ ఉంది. ఆ ఇంటర్నెట్ షాప్లో ఆ ఇంటర్నెట్ షాప్ వాడికి 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, రెగ్యులర్గా వస్తుంటారు. అందులో ఈ సీను అనేవాడు ఒకడు. వీడు కూడా ఎలక్ట్రికల్ షాప్లో పనిచేస్తుంటాడు లేదా నడుపుతుంటాడు ఎలక్ట్రికల్ షాప్. సో ఇది వ్యవహారం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళంతా కూడా ఏదో వస్తున్నారు, కిందికి షాపులకు వచ్చే కుర్రాలు, తెలిసిన కుర్రాలు అని చెప్పేసి వీళ్ళతో ఏదో సహాయం చేస్తారు, మాట సహాయం, చిన్న చిన్న సహాయాలు చేస్తారు ఇంట్లో లేనప్పుడని. మాట సహాయం పరిచయాలు పెంచుకొని చిన్న చిన్న వాటి కోసం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, చిన్న చిన్న వాటి కోసం ఆధారపడితే ఇదిగో ఇంతటి దారుణాలకు ఒడిగొడతారు. జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ కూడా. ఎవరినైనా మీరు నమ్మకండి. ఇంట్లో చిన్నపిల్లలు లేదా టీనేజర్లు ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు లేనప్పుడు ఇతరులను నమ్మి వెళ్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. సరిగ్గా కూకట్పల్లి సహస్ర కేసు కూడా ఇలాంటిదే. సరిగ్గా ఇప్పుడు అలాంటి కేసును పోలిన ఘటన మరొకటి చోటు చేసుకుని ప్రస్తుతం ఈ ఫోరెన్సిక్ అలాగే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఇది హత్య అని తేల్చారు. విషయం ఆరా తీస్తే శ్రీను అనే వ్యక్తి మర్డర్ చేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ పోలీసులకే మెసేజ్ పెట్టడం, విచారణ తొందరగా చేయండి, బాధపడుతున్నానంటూ ఈ వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా ఇవన్నీ కూడా పోలీసులు చూసిన తర్వాత వాడిపై అనుమానం వస్తే ఆరా తీస్తే అసలు కిల్లర్ వాడని తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో దొంగతనం చేయడంతో అమ్మాయి ఇంట్లో చెప్తానన్న కారణంగా అనుమానంతో, భయంతో ఆమెను హత్య చేసినట్టుగా నిందితుడు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సునీత